ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్య మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వపు బ్రతుకులలో నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి దినములలో ఆ అరణ్యములో దేవుణ్ణి ఎంతగానో సొనిగి ఉన్నారు, దేవుణ్ణి ఎంతగానో గొనిగి ఉన్నారు, విగ్రహాలను పెట్టి పూజించారు, దేవుడికి దూరమై ఎంతగానో వేదన పడుతూ ఉన్నటువంటి సమయములలో, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నటువంటి సమయములలో మరీ ఎక్కువ శ్రమ తెచ్చుకొని ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఆ పాపములను బట్టి వారు తెచ్చుకున్నటువంటి ఆ దోషమంతటిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఇప్పుడు నేను మీతో సెలవిస్తా ఉన్నాను, నీ దోషమును నేను మాన్పివేయుదును, నేను దయగలిగి ఆ దోషమును విడిచిపెట్టి మీ పాపములను క్షమించి నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అనేసి ఇశ్రాయేలు ప్రజలతో సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి రీతిగా నీవు కూడా ఉంటా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మరచి, దేవుడు నీకు చెప్పినటువంటి బోధను మరచి, నువ్వు లోకంలో ఉన్నటువంటి చేతి పనుల ద్వారా చేసబడినటువంటి దానికి నువ్వు నమస్కరిస్తానే ఉన్నావేమో, దానికి పూజిస్తానే ఉన్నావేమో. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నువ్వు ఏ పాపము చేత అయితే ఉంటా ఉన్నావో, ఏ దోషంలో నువ్వు క్రూరకపోయి ఉంటా ఉన్నావో, ఈరోజు దేవుడిని ఆ దోషమును విడిచిపెడతాను, ఆ దోషాన్ని తీసివేస్తాను అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పాపం అంటే ఏమిటి? వ్యభిచారం ఒక్కటేనా పాపము? అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు కంటితో చూసి ఇది ఎంత అందముగా ఉన్నది అనేసి నీ మనసులో నువ్వు అనుకున్నా కానీ అది పాపమే. హల్లెలూయా. ఈరోజు నీ పాపములు కడగబడతానే ఉన్నాయా? పాపములు కడగబడతాయా అంటే కడగబడతాయండి. ఎలానో తెలుసా? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది, నర రూపం ఎత్తినది మన పాపముల కోసం. ఆయన మరణించి సజీవుడై లేచి ఉంటూ ఉన్నాడు. ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం చేత మన పాపి అయినటువంటి రక్తాన్ని దేవుడు కడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడై ఉంటా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధుడు అనేసి ఒక్కరు కూడా భూలోకంలో లేనే లేరు. నీతిమంతుడు అనేసి ఒక్కడు కూడా నీతిమంతుడు లేనే లేడు. అయితే నీతిమంతుడు ఆయన అయి ఉంటా ఉన్నాడు, పరిశుద్ధుడు ఆయన అయి ఉంటా ఉన్నాడు, వేల ప్రజల చేత కొనియాడబడుచున్నటువంటి రారాజు అయి ఉంటా ఉన్నాడు. ఈరోజు ఏ పాపపు చేతను బ్రతుకుతానే ఉన్నావో, త్రాగుడు అనేటువంటి పాపమా, దొంగతనం అనేటువంటి పాపమా, వ్యభిచారము చేత ముందుకు వెళ్తానే ఉన్నావా? ఎట్టి పాపంలో నువ్వు జీవిస్తానే ఉన్నావు? నీ కుటుంబాన్ని హింసించేటువంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తానే ఉన్నావా? అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ పాపాన్ని విడిచిపెడతావా? ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనను అని సెలవిస్తా ఉన్నాడు. నీకు ఇంతవరకు దోషములు ఉన్నాయేమో, నువ్వు చేసినటువంటి ప్రతి దానికి కూడా నీవు శిక్షను అనుభవించి తీరాల్సినటువంటిదే. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ దోషములన్నిటినీ కూడా నేను తీసివేస్తా. హల్లెలూయా. చూడండి ఎంత మంచి దేవుడు, ఎంత దయగలిగినటువంటి దేవుడు. నోటి మాటి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో. దోషాలను తీసివేస్తాడంట, మన పాపాలను ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఈరోజు దేవుని చేత నువ్వు శుద్ధింపబడతావు. అయితే బయట లోకంలోకి వెళ్తూ ఉంటాం, నీ దోషం పోగాలి అంటే ఎంత కావాలి? నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, టెంకాయలు కొట్టాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకోసం? నీ దోషం పోవాలి అంటే. కొబ్బరికాయలు కొట్టి అది దాటాలి, ఇది దాటాలి, 3 రాళ్ళు గీయాలి అనేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, నీవు ఎప్పుడైతే దేవుని మనసారా ప్రార్థిస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో, దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నీ దోషం ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకం రాదు. నీ పాపమైన మరచిపోయి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి రీతిగా ఉంచుతాడు. హల్లెలూయా. అయితే పాపములు క్షమించబడినటువంటి వారు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా అనేసి మీరు అనుకోవచ్చు. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని దేవుడు క్షమించాడు,
దావీదు ఇష్టానుసారమైనటువంటి కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే వ్యభిచరించి ఉన్నాడు. ఆ చూపుల ద్వారా ఎన్నో చేసి ఉన్నాడు. మనిషిని చంపేటువంటి స్థితికి కూడా దిగజారినటువంటి దావీదును దేవుడు ఇష్టానుసారమైనటువంటి కుమారుడు అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి రీతిగా నువ్వు ఉంటా ఉన్నావో, అయితే నీ పాపముల నిమిత్తమై, నీ దోషముల నిమిత్తమై ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నిన్ను ఇష్టానుసారమైనటువంటి కుమారునిగా స్వీకరించేటువంటి విధానంగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు ఫలింపచేసి మన హృదయములలో దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.